డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న పరిపాలనను గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. డాక్టర్ రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమన్వయం కోసం ఏ విధంగానైతే తన పోరాటం కొనసాగించిండో అదేవిధంగా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సమన్వయం కోసం ముందుకు పోతున్నారు. మరి అందులో భాగంగా గత 30 సంవత్సరాల నుండి ఎస్సీలు, మాదిగలు, ఉపకులాలు, మాలలు కోరుకుంటున్న ఎస్సీ వర్గీకరణ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదింపజేయడం హర్షించదగ్గ విషయం. మరి వారి జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించడం, సమన్వయం తేవడం, అలాగే కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు మరి విద్యలో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రాజకీయాలలో కావచ్చు వారికి 42% రిజర్వేషన్ తేవడానికి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టి అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్ ద్వారా పార్లమెంటుకు పంపించిన ఘనత గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సమన్వయం కోసం ఈ రిజర్వేషన్లు కాకుండా మంత్రివర్గంలోనూ సమన్వయం కల్పిస్తున్నారు. ఇటు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, పోతే గిరిజనులు కావచ్చు, మరి వీరందరికీ ఎస్టీలకు కావచ్చు, వీరందరికీ మంత్రి పదవులోను, మరి ఆ శాఖల మరి వీసీల పోస్టులు కావచ్చు, మరి ఏ ఇతర గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన అధికార పోస్టులు కావచ్చు, ఒక సమన్వయం పాటిస్తున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు పార్టీలకు అతీతంగా ఫ్రీ బస్సు, అంతకుముందుకు గతంలో బీఆర్ఎస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అనేది కొంత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు అనేది కొంత ప్రచారం జరిగింది. మరి అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పార్టీ అన్నా